విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన మద్దతుతో సుజనా చౌదరి దూసుకు వెళుతున్నారా? పోతిన మహేష్ కండువా మార్చినంత మాత్రాన అక్కడ కూటమి అభ్యర్థికి వచ్చిన నష్టమేమీ లేదా? జన సైనికులంతా సుజనా వెంటే అంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. సుజనా చౌదరి తెలుగు రాజకీయాల్లో అందరికీ సుపరిచితమైన నేత. ఈ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ జనసేన నుంచి టికెట్ ఆశించిన పోతిని మహేష్ తనకు టికెట్ దక్కలేదన్న కారణంతో కండువా మార్చేసిన సంగతి తెలిసింది. అయితే పోతిని మహేష్ వెళ్లినంత మాత్రాన సుజనా చౌదరికి వచ్చిన నష్టం ఏమీ లేదంటున్నారు కూటమి శ్రేణులు. జనసేన కార్యకర్తలంతా కూటమి అభ్యర్థి వెంటే ఉన్నారని చెబుతున్నారు. నిజానికి పోతిని మహేష్ కండువా మార్చేసినా జనసేన కేడరంతా చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఒక్క కార్యకర్తను కూడా పోతిని మహేష్ తన వెంట తీసుకెళ్లలేకపోయారు. అయితే తాజాగా జన సైనికులంతా తమ మద్దతును సుజనాకు తెలియజేసేందుకు భారీగా తరలివచ్చారు. విజయవాడ సితారా ఎన్ కన్వెన్షన్లో జరిగిన జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. జనసేన క్యాడరంతా సుజనా చౌదరికి తమ మద్దతును తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూటమి అభ్యర్థి సుజనాని భారీ మెజార్టీతో గెలిపిస్తామని నినదించారు. పోతిని మహేష్ జనసేన పార్టీని వీడి వైసీపీలో చేరిపోయారు. ఇక్కడే విజయవాడ వెస్ట్ ఈక్వేషన్ అనూహ్యంగా మారింది. ఒక్కసారిగా జన సైనికులు సుజనా చౌదరి పట్ల సానుకూలతను ప్రదర్శించడం మొదలెట్టారు. ఇదంతా పోతిని మహేష్ మీద ఏర్పడ్డ అసహనం తాలూకు ఫలితమే. జన సైనికులంతా సుజనాకు మద్దతుగా కదులుతుండడంతో అటు అధికార వైసీపీలో గుబులు మొదలయ్యింది. పోతిని మహేష్ ను చేర్చుకుంటే ఓట్లు చీల్చవచ్చనుకుంటే ఒక్కరంటే ఒక్క జన సైనికుడు కూడా పోతిని మహేష్ వెంట రాకపోవడం వైసీపీ ఆశలపై నీళ్లు చల్లినట్లయిందని అంటున్నారు. ఇంకోవైపు సుజనా కూడా జన సైనికుల్ని మరింత కలుపుకుని పోయేలా సరికొత్త రాజకీయ కార్యాచరణను అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. సుజనా గెలుపు ఖాయమని, ఆయనకు మంత్రి పదవి కూడా ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సుజనా చౌదరి జీవితంలో కష్టపడి ఉన్నత స్థానానికి ఎదిగారు. మూడవ కంటికి తెలియకుండా ఆయన చేసిన సహాయ సేవా కార్యక్రమాలు ఎన్నో. రాజకీయంగా జాతీయ స్థాయిలో పలుకుబడి ఉన్న నేత, బీజేపీ అధిష్టానానికి దగ్గరి మనిషి. కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. కేంద్రంలో మరోమారు మోదీ గాలి వీస్తున్న తరుణంలో ఏపీలో కూడా ఎన్డీఏ కూటమికి అధికారం ఖాయమన్న వాదన గట్టిగా వినిపిస్తున్న తరుణంలో సుజనా చౌదరిని గెలిపించుకునేందుకు అటు బీజేపీ, ఇటు టీడీపీ కార్యకర్తలు, ఇటు జనసేన కార్యకర్తలు కూడా సిద్ధమైపోయారు. భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపించేందుకు తహతహలాడుతున్నారు. మరి భవిష్యత్తు రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతాయో తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.